శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రైట్. ఇదే విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు సుశీలారెడ్డి గారు ఉన్నారు, రాష్ట్ర నాయకురాలు. వారిని అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. అక్క, కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐకి అప్పగిస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే నిజంగా సిబిఐకి అప్పగిస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు అంటున్నారు. అలాగే సిబిఐకి అప్పగిస్తే ఎందుకు ఇంత భయపడుతున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. దాన్ని ఎలా చూడొచ్చు? అసలు ఎవరు భయపడ్డారు? మొన్న అసెంబ్లీలో హరీష్ రావు గారు హరీష్ అన్న మాట్లాడుతుంటే భయపడ్డట్టు అనిపించిందా? ఎదురు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉందా? కాంగ్రెస్ నాయకుల దగ్గర, ఆ మంత్రుల దగ్గర కనీసం ఆన్సర్ ఉందా? ఒక దడదడ ఆడించిండ్రు అసెంబ్లీని. ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క పేజీల ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా అంత క్లుప్తంగా ఆన్సర్ ఇచ్చిండ్రు. ఎవరు భయపడేదేం లేదు, అక్కడ జరిగింది ఏం లేదు. ఒక దేశవ్యాప్తంగా ఒక ఉన్నతమైన ఒక గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, అది అందరికీ తెలిసిందే. దాని మీద ఏదో బురద జల్లాలి, లేకపోతే బీఆర్ఎస్ నాయకుల మీద బురద జల్లాలన్న ఉద్దేశంగా విమర్శలు చేసుడే తప్ప అందులో ఏం నిజం లేదని మేము అనుకుంటున్నాము. అందరికీ తెలుసు ఆ విషయం. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, కాళేశ్వరం మీద అవినీతి జరిగింది, అసలు దాని మీద లక్షల కోట్లు కూడా ఖర్చు చేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఇంకోటి, ఇంత ప్రణాళిక ఇచ్చినా కూడా, అంటే క్షుణ్ణంగా కూడా వివరించినా కూడా హరీష్ రావు గారు అయినా కూడా ధ్వజం ఎత్తుతున్న సందర్భం చూస్తున్నాం. వాళ్ళ ముఖం ఎడబెట్టుకోవాలి, ఏందో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే 1,00,000 కోట్లు కాలే, 90,000 చిల్ల అయితే 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తిన్నారు? 1,00,000 కోట్లు ఎక్కడ జరిగింది? రేవంత్ రెడ్డి గారు మామనే ఒక ఇంటర్వ్యూలో చెప్పిండ్రు, సిగ్గు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి. వాళ్ళ మామనే చెప్పిండు 1,00,000 కోట్లు ప్రాజెక్టుకే కానీ 1,00,000 కోట్లు అదంతా కావాలని మాట్లాడుతున్నారు తప్ప ఏం నిజం లేదు. ఎందుకంటే వీళ్ళు ఏంది, ఇప్పుడు మనకు మనం ఒక మనిషి ఉన్నాం సరే, ఒక ముక్కో కాలో చెయ్యో ఏదన్నా వస్తుంది, దానికి ఒక దెబ్బ తాకుతుంది, దానికి అక్కడనే ట్రీట్మెంట్ చేసుకుంటా కానీ మొత్తం మనిషి గుండెని తీసేస్తారా? ఎందుకు కాళేశ్వరం దాంట్లోకి ఏదో చిన్న విషయం వచ్చింది, చిన్న ప్రాబ్లం వచ్చిందని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ని విమర్శించడం అనేది అవివేకుల పని, అమాయకుల పని, వాళ్ళకి తెలివిలేంతనం ఇదంతా. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, సిబిఐకి బరాబర్ అప్పగిస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే సిబిఐ గతంలో రేవంత్ రెడ్డి గారే సిబిఐని తిట్టిన సందర్భం కూడా మనం చూసాం. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మళ్ళీ ఆయన మళ్ళీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏదన్నా ప్రధాన పాత్ర వెనుక ఎవరైనా ఉన్నారంటారా? ఏమున్నది, బడాబాయ్ చోటబాయ్, వాళ్ళిద్దరు ఒకటేనా? ఇద్దరు కలిసి చేస్తున్న నాటకం ఇది. ఈ ప్రాంతీయ పార్టీలను ఉండొద్దు, దీనిలో మసిపోయాలి, మనమే ఉండాలి, ప్రాంతీయ పార్టీని ఉండనియద్దన్న ఉద్దేశంగా అక్కడ నుంచి ఆడిస్తుండి ఇక్కడ ఆడుతుండు. ఈ రేవంత్ రెడ్డి ఆయన బీజేపీ కాంగ్రెస్ అనేది ఆయనకే కన్ఫ్యూజన్ ఉన్నది, వాళ్ళ పార్టీ వాళ్ళకే కన్ఫ్యూజన్ ఉన్నది. కావాలని ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ చేసిన పని ఇది. అంటే ఇప్పుడు ఇంకో విషయం చూసుకున్నట్టయితే అక్క, అంటే ఈ రోజు అసలు బీఆర్ఎస్ పార్టీలో ఊహించని ఒక వార్త రావడం బయటికి వచ్చిందంటే, కవిత గారు చేసిన దానికి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ బిడ్డని చూడకుండా కూడా సస్పెండ్ చేసిన సందర్భం మనం చూసాం. అసలు అంటే ఈ కేసీఆర్ గారు ఈ నిర్ణయం ఇంత తొందరగా తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటారు? తొందరగా ఏం తీసుకోలేదని మేము అనుకుంటున్నాం, మా అభిప్రాయం. ఎందుకంటే చాలా రోజుల నుంచి కవితక్క గారు కొన్ని విమర్శలు చేస్తున్నారు, దయ్యాలన్నారు, భూతాలన్నారు. నిన్న హరీష్ రావు గారి మీద, సంతోష్ గారి మీద చాలా పెద్ద విమర్శలు చేసిండ్రు. ఎందుకంటే అది భరించలేని విమర్శలు. ఎందుకంటే ఎప్పుడైతే పార్టీ మొదటి నుంచి వాళ్ళు ఉన్నారు, ఒక కుడిభుజం లెక్క ఉన్నారు, ఒక నీడ లెక్క ఉన్నారు, ఒక గుండెకాయ లెక్క ఉన్నారు పార్టీకి. ప్రతి క్షణం వాళ్ళ ఫ్యామిలీ కంటే ఒక 15-16 గంటలు పార్టీ కోసం కష్టపడే నాయకులు వాళ్ళను ఈరోజు, అది కూడా కాళేశ్వరం ఏదైతే దేశవ్యాప్తంగా ఒక ప్రసిద్ధిగాంచిన ఒక కాళేశ్వరంలా వాళ్ళను ఒక ఏదో విలనిజం, వాళ్ళను ఏదో దోషులను చేసి మాట్లాడడం అనేది అందరినీ బాధించింది. దానికోసం ఈ రోజు అయితే నిర్ణయం తీసుకున్నారో అది కేసీఆర్ గారి నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉన్నాం, మేము స్వాగతిస్తున్నాం. అంటే ఇప్పుడు కవిత గారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కీలక పాత్ర వహించారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారనే ఒక వార్త కూడా వినిపిస్తుంది. అది నిజంగా జరుగుతుంది అంటారా? అది కవితక్క గారిని నిర్ణయించుకోవాలి, మాకు తెలియదు కదా. మరి ఏం చెప్తారు, ఏం చేస్తారు అనేది అక్క చెప్పాలి. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పగిస్తామని చెప్పేసి కూడా నేతృత్వంలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్, సీనియర్ నాయకులు నవీన్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నవీన్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆల్రెడీ కొంతమందిని సిబిఐకి అప్పగిస్తామని చెప్పేసి కూడా అన్న సందర్భం రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, తర్వాత ఇంకా ఇప్పుడు వ్యవహరిస్తున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే దీంట్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను చూపించే ముందు మీకు ఏమన్నారు, సిబిఐకి ఇచ్చిండు ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రి సిబిఐ ప్రకటన మీదనే మీకు ఒక చిన్న వీడియో బయట చూపిస్తే దాని తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను పంపిస్తారు. ఉన్న వాళ్ళని అందరినీ కూడా అష్ట దిగ్బంధం చేయండి అని. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ను పంపిస్తారు. వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. దేశ రాజకీయాలు ఈ రోజు కొనసాగుతున్నాయి. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అయితే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి డబుల్ స్టాండర్డ్గా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఎన్నికల ముందు అంటే ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మా పైన బుడద జల్లే విధంగా రానున్న జెడ్పీటీసీ ఎన్పీటీసీ ఎన్నికల్లో కేవలం బీఆర్ఎస్ పార్టీ పైన బుడద జల్లి. ఎందుకంటే ఇదే మొన్న ఎలక్షన్లు జరిగినప్పుడు, స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు ఏదైతే కాళేశ్వరం 3 పిల్లర్లు కేవలం కుంగినంత మాత్రాన రాహుల్ గాంధీ ఉట్టిని వచ్చి కాళేశ్వరం అంతా కొట్టుకుపోయింది, ఇది రాష్ట్ర ప్రజలకు పనికిరాని ప్రాజెక్ట్ అనే విధంగా గద్దెనెక్కిరు. మొన్న పోతావు నువ్వు ఒక మాట మాట్లాడుతావు, మళ్ళీ నువ్వే సిబిఐకి ఇస్తావు. నువ్వు సిబిఐకి ఇస్తే నీకు సిబిఐ పైన పూర్తి స్థాయి నమ్మకం ఉంటే నేషనల్ అరాయిడ్ కేసులో సిబిఐకి ఇచ్చింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ పేరు కూడా ఉంది. మళ్ళీ దాన్ని ఎందుకు వ్యతిరేకించినావు నువ్వు? అప్పుడు ఎందుకు వ్యతిరేకించినావు? దాన్ని నువ్వు స్వాగతించు, మేము కూడా సిబిఐ ఎంక్వైరీని స్వాగతిస్తాం. కానీ ఈరోజు ఒక ప్రకటన వచ్చింది హైకోర్టు నుంచి కూడా, అక్టోబర్ 7 తారీఖు వరకు కూడా దీనిపైన స్టే విధించింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్ గారు వాదిస్తే హైకోర్టు మొట్టికాయలు వేస్తూ ఇది మా పరిగణనలో ఉన్నంత వరకు, మేము అనుమతించే వరకు సిబిఐకి ఇవ్వద్దు, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉండాలని చెప్పి కూడా ఇలా మొట్టికాయలు వేసి, సరే తీర్పుని, హైకోర్టు తీర్పుని కూడా మాకు ఎందుకంటే సత్యమేవ జయతే, మేము న్యాయస్థానాలు గట్టిగా విశ్వసిస్తాం కాబట్టి దాన్ని విశ్వసిస్తున్నాం. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని హరీష్ రావు గారు స్పీకర్ దగ్గరికి వెళ్ళి వేడుకోవడం జరిగింది. మాకు సమయం ఇవ్వండి, ఒక రోజును కేటాయించండి, 15 రోజుల పాటు అసెంబ్లీ నడపరని చెప్పారు. ఇన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి, కేవలం కాళేశ్వరమే కాదు కదా. ఇలా యూరియా బాధితులు ఎంతమంది ఉన్నారు, ఇలా కామారెడ్డి పరిస్థితి ఏంది, ఈరోజు మెదక్ పరిస్థితి, జిల్లాల పరిస్థితి ఏంది, ముఖ్యమంత్రి పోయింట సమీక్ష చేసిండ, ప్రజాపాలన అంటాడు, నువ్వు ప్రజా సమస్యలను పైన కూడా నువ్వు చర్చ చేస్తాడు కదా. కాళేశ్వరం ఏంటంటే కేవలం 3-4 పిల్లర్లు గుంగినంత మాత్రమే కాళేశ్వరం కొట్టుకోయిందా? ముఖ్యమంత్రికి అసలు ఆలోచన విధానం లేకపోతే అవగాహన మెదడు ఉందా, లేకపోతే మోకాల చిప్పలు అరిగిపోయినాయి ముఖ్యమంత్రికి? ఎంతసేపు ఆడ కట్టిన మేము నాగార్జున సాగర్ కట్టింది గట్టి ఉందంటే, నాగార్జున సాగర్ ఒక డ్యామ్ అండి. కాళేశ్వరం అనేది 3 బ్యారేజ్లు, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ అనేది 3 బ్యారేజ్లు. 3 బ్యారేజ్లలో కలిపి 240 పిల్లర్లు ఉంటే అలా కుంగింది కేవలం 3 పిల్లర్లు. ఇప్పుడు నా శరీరం అంతా మంచి ఉంది, కేవలం నా ఒక ఏలు ఫ్రాక్చర్ అయిన మాత్రాన నా పూర్తి శరీరం ఏమీ చచ్చుపడిపోలేదు కదా. దీన్ని నేను ఫ్రాక్చర్ని నేను రిపేర్ చేసుకుంటే మళ్ళీ నేను దీన్ని ఉపయోగించుకోవచ్చు. నేను అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా మేము వాకౌట్ సభ నుంచి మా నాయకులు వాకౌట్ చేసిన తర్వాత అడిగిరు, అసలు ఇలా ఏం అడిగింది, ఇది ఒకటే ప్రశ్న అడిగిరు, ఇది కాళేశ్వరం అనే ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉందా లేదా, దానిపైన చర్చ చేయండి, ఒకవేళ ఉపయోగం ఉంటే 3 పిల్లర్లు రిపేర్ చేయండి. ఆ దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా మాట్లాడేది? అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, రాష్ట్రంలో కూడా ఇప్పుడు కేవలము 24 గంటల్లోనే మాట మార్చిన సందర్భం రేవంత్ రెడ్డి గారిది చూస్తున్నాం. సిబిఐది అది అని చెప్పేసి కూడా ఒక వీడియోలో మాట్లాడారు, అలాగే మీరు చూపించిన వీడియోలో. అండ్ ఇంకో టైంలో సిబిఐకి అంటే సిబిఐని ఇలా అప్పగించడానికి గల కారణాలు వెనుక ఎవరన్నా ఉండి ఈ మాట అనిపించి ఉండింటారా రేవంత్ రెడ్డి గారికి? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు గతంలో ఆర్ఎస్ఎస్, అలాగే స్కూలు, ట్యూషను మొత్తం నేను బీజేపీలోనే చేస్తే ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నాను. సరే మధ్యలో కాలేజ్ మా దగ్గర కూడా చేసిండు అనుకోండి. ఈరోజు బడే బాయ్ చోటే బాయ్ ఒక్కటై, ఎందుకంటే మేము అటు యూపీఏలో అంటే ఇండియా అలయన్స్లో అటు ఇండియాలో లేం కాబట్టి బీఆర్ఎస్ని తొక్కాలి, కేవలం 2 జాతీయ పార్టీలే రాష్ట్రంలో కొనసాగించాలనే విధంగా ఏదైతే వాళ్ళ ఎత్తులు ఉన్నాయో అవన్నీ కూడా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలంతా కూడా తిప్పికొడతారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి ఈ రాష్ట్రం పైన ఎంత ప్రేమ ఉంది. అందుకే కదా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం పుట్టింది 3 నినాదాలు, నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే మనం కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టుకున్నాం. ఎందుకంటే కరువు ప్రాంతం ఉంటే కరువులకి మనం ఎత్తుకుందాక ఆనాడు ఈ కేవలం 5 లక్షల పంటలకి మనం నీరు సరఫరా చేసి ఈరోజు 40 లక్షల ఎకరాల కంటే వేర్ టు వేర్ ఇప్పుడు తెలంగాణ ఇక్కడి నుంచి అక్కడ పోయింది గ్రాఫ్. అంటే ఎన్ని లక్షలకు మనం ఇస్తున్నాం. అందుకే కదా తెలంగాణ 10 ఏళ్ల పాటు వరి వండడంలో తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్. అంటే పంజాబ్ అనేది ఎక్కువ ఉంటుండే దేశంలో, కానీ దాన్ని తలదనే విధంగా జీడిపిలో కానీ ఎంత గ్రోత్ వచ్చిందంటే ఎవరి వల్ల. ఎన్ని రంగాలలో కేంద్ర ప్రభుత్వంకి మనకి సఖ్యత లేకపోయినా మున్సిపల్ శాఖ కానివ్వండి, ఎన్ని శాఖలకు మనకి గ్రామీణ అభివృద్ధి చేయడం కానివ్వండి, వైకుంఠ ధామాలు కడితే ఇవన్నిటికీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే కదా అవార్డులు.
ఇక లేదో మా పైన బుడద జల్లుతాం, మేము ఎలక్షన్లకు పోతాం, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కాళేశ్వరం మీద నేను అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది, నువ్వు ఏ ప్రాజెక్టు కట్టి ఎక్కడ నీళ్ళు ఇవ్వగలుగుతావు నువ్వు చెప్పు. స్టేట్ క్వశ్చన్ ముఖ్యమంత్రికి ఒకటే, సరే నువ్వు మా పైన విమర్శ చేసినావు కదా, నువ్వు ఒక్క ప్రాజెక్ట్ అన్న నిర్మించి ఒక్క ఎకరానికన్నా నీళ్ళు అని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను. మొన్న ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయింది, ఇప్పటివరకు శవాలు తీయలేదు, దానిపైన ఎన్డీఎస్ఏ రాదు, దానిపైన సిబిఈ రాదు, దానిపైన ఏసీబీ రాదు. ఎక్కడ పోతుంది ప్రభుత్వం? గుజరాత్లో మొన్నటికి మొన్న ప్రధానమంత్రి గారు ఏదైతే ఎక్కడైతే పుట్టి పెరిగారో గుజరాత్లో ఒక పిల్లర్ గుంగిపోయి అక్కడ ఒక 100 మంది గల్లంత అయితే అక్కడ కూడా ఎన్డీఏ పోదు. ఎందుకు కక్ష? ప్రతిపక్ష నాయకుల పైన ఎందుకు మీకు కక్ష? అంటే మీకు వ్యతిరేకంగా ఓట్లాడుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తారు కాబట్టి మీరు ఈ వ్యతిరేక కలాపాలు చేస్తారో. ఈడీ, సిబిఐ, ఏసీబీ ఏవన్నీ వేసుకో, నువ్వు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఏజెన్సీలను వేసుకొని మాకు వెంట్రుకతో సమానం. దాన్ని అడ్డుకుంటాం, ఎందుకంటే మాకు న్యాయస్థానాల పైన నమ్మకం ఉంది, న్యాయస్థానంలోనే పోరాడతాం. మేము సత్యమేవ జయతే మా పార్టీ పూర్తిగా విశ్వసిస్తుంది, దాన్ని అనుకూలంగానే మా కార్యాచరణ ఉంటుంది.